సేవకులకు లింగప్పదొర నాతో సమానం అని అభిప్రాయం కలిగే విధంగా ప్రవర్తించసాగాడు ఖాన్. లోపల గదులు విశాలంగా దర్జాగా ఉన్నాయి. క్రిస్టల్ షాండ్లియర్స్ ఒక్కొక్కటి లక్షల ఖరీదు చేస్తాయి. వేలు కాదు, లక్షలు. లింగప్ప ఆలోచించాడు. ఈ దేశ సంపదను సృష్టిస్తున్న వాళ్ళు అర్ధణా కూడా ఖరీదు చేయని అమృతం ప్రమిదలలో కాలం వెళ్లదీస్తున్నారు. ఈ దేశాన్ని దోచుకుంటున్నవాడు లక్షల ఖరీదు చేసే క్రిస్టల్ షాండ్లియర్స్ వెలిగించుకుంటున్నాడు. దీని పేరేమిటి? దోపిడీ కాదు? అవునవును. నేల మీద రత్నకంబళి లాంటి తివాచి పరిచి ఉంది. దాని అంచులలో వెండి, బంగారు జరీతో కుట్టిన పూలున్నాయి. ఖరీదైన బల్లలు, కుర్చీలు అమర్చి ఉన్నాయి. ఖాన్ సరాసరి తన స్వంత గదిలోకి నడిచాడు. ఆ గదిలోకి ఎవరికీ ప్రవేశం ఉండదు. ఆఖరుకు అతని ఆంతరంగిక సలహాదారులకు కూడా ప్రవేశం ఉండదు. అతి ముఖ్యమైన ఆంతరంగిక సమస్య ఉంటే ఆ గది వెలుపల అటువంటిదే మరొక గది ఉంది. దానిలో చర్చలు సాగుతాయి. కానీ ఈ గదిలోకి ఎవ్వరికీ ప్రవేశం లేదు, సేవకులకు తప్ప. లింగప్పను తీసుకొని ఆ గదిలోకి వచ్చాడు ఖాన్. ఆ గదిలో మాటలతో వర్ణించడానికి వీలుకాని వస్తువులు అనేకం ఉన్నాయి. పాలరాతి బొమ్మలున్నాయి, రత్నాలున్నాయి, వజ్రహారాలున్నాయి, మణిదీపాలున్నాయి. సింహాసనం బంగారం పూత వేసి ఉంది. వెండి మంచం మీద పట్టుపరుపులు, మఖమల్ దిళ్ళు ఉన్నాయి. చీనా పింగాణి పళ్ళాలు, పాత్రలు ఉన్నాయి. వాటి మీద బంగారు కరిగించి చిత్రించిన బొమ్మలున్నాయి. బంగారు చిలుంతో హుక్కా ఉంది. ఆ గదిలో అద్భుతమైన శృంగార చిత్రాలున్నాయి. దంతంతో చేసిన బొమ్మలున్నాయి. ఇంకా ఎన్నో ఉన్నాయి. ఆ గదిలోకి తీసుకుపోయి సింహాసనం మీద కూర్చోమని లింగప్పదొరకు ఆదేశించాడు ఖాన్. దొర సింహాసనం మీద కూర్చొని మీసం దువ్వాడు. తలుపులు దగ్గరగా వేశాడు ఖాన్. నేను తలుచుకుంటే నిన్ను రాజును చేయగలను అన్నాడు దొరతో. నేను రాజును కావడం కన్నా నీ రాజ్యాన్ని నువ్వు ధర్మగుణంతో పాలిస్తే ఎక్కువ సంతోషిస్తాను అంటూ బదులిచ్చాడు దొర. మొండివాడు, దైవం కన్నా దండి బలవంతుడన్న సత్యం ఖానుకు రుజువు పరుస్తున్నాడు దొర. ఖాను పట్టుదల పెరిగిపోతోంది. హుక్కా తాగుతావా? ఆలోచన అంటే ఏమిటో తెలుస్తుంది. హుక్కా త్రాగితే తప్ప ఆలోచనలు అంటే ఏమిటో తెలియదన్నమాట మీకు. ఒక జాడీలో ఉన్న మధురసాన్ని చషకంలోకి వంచి ఇచ్చాడు ఖాన్. తాను త్రాగుతున్నాడు. క్రమంగా కళ్ళు ఎరుపెక్కాయి. లింగప్ప దొర తాగలేదు. సారాయి తాగితే చెడిపోతావా? నవ్వాడు ఖాన్. ఎందుకు తాగాలి సారాయి? దొర ఎదురు ప్రశ్న. మజా కోసం అని సమాధానం. నీ మజా మండిపోను. వ్యసనాల్లోంచి వచ్చేది మజా ఎలా అవుతుంది అనుకున్నాడు దొర. ఖాను గంట కొట్టాడు. తలుపులు తెరుచుకోబడ్డాయి. ఎదురుగా బానిస నిలబడ్డాడు చేతులు కట్టుకొని. తిండి తీసుకురా ఖాను ఆదేశించాడు. క్షణాల మీద వచ్చింది. ఇద్దరూ తిన్నారు. ఆ తరువాత మంచం మీద పడి సాయంత్రం వరకు గొడ్డులా నిద్రపోయాడు ఖాను. లేచి స్నానం చేశాడు. మంచి ఖరీదైన బట్టలు ధరించి ఖరీదైన అత్తర్లు రాశాడు. లింగప్ప తరకు పులిమాడు. ఇద్దరూ మరొక గదిలోకి వచ్చారు. అది విశాలమైన హాలు. హాలు మధ్యలో మంచం ఉంది. దాని ప్రక్కన హుక్కా ఉంది. హుక్కా తాగుతూ, ఖరీదైన సారాయి తాగుతూ, అరేబియా నుంచి వచ్చిన ఎండు ద్రాక్ష తింటూ నాట్యం చేస్తున్నాడు ఖాను. దొర అదంతా గమనిస్తున్నాడు. అతని మనసులో తన జాతి జనుల శ్రేయస్సు కోసం ప్రాణాలను అవలీలగా త్యాగం చేసిన కూచిపోతి ఆకారం మెదులుతోంది. నవాబు దర్జా అనే పేరుతో ఖాను చేస్తున్న వెకిలి చేష్టలు అతనికి నచ్చలేదు. ఆడదంటే శరీరమే కానీ మరొకటి కాదు అన్న భావం అతనికి జుగుప్స కలిగించి రోత పుట్టింది. ఇది మజా కాదు, వీడి శ్రాద్ధం అనుకుంటూ మౌనంగా అన్నీ భరించాడు. నాట్యాలు ఆగిపోయాయి. సంగీతం ఆగిపోయింది. త్రాగటం, తినటం ఆగిపోయింది. కొంతమందిని అక్కడే ఉండమని ఆదేశించి మరికొంతమందిని తీసుకొని అక్కడి నుంచి నిష్క్రమించాడు ఖాన్. పోతూ తాగిన మైకంతో ఒక మాట అన్నాడు. మీ హిందువులకు రవజ్ఞత అంటే ఏమిటో తెలీదు అని. దొర ఆ మాటలకు నవ్వుకున్నాడు. నీ పిండాకుడు, రవజ్ఞత అంటే వెకిలి చేష్టలు చేయడమేనా అనుకున్నాడు. షేర్ఖాన్ లోపలికి పోగానే బయట నుంచి తలుపులు మూసుకున్నాయి. చాలాసేపు అతని వంకే చూస్తూ ఉన్నారు అక్కడున్న ఆడవాళ్లు. దొర దర్జాగా పవళించాడు తప్ప కన్ను మలిపి వాళ్ల వంక కూడా చూడలేదు. ఆడవాళ్లకు విసుగు, నిద్ర వచ్చాయి. ఒక ఆమె చొరవ చేసి దగ్గరకు వచ్చింది. మిగిలిన వాళ్ళు పైచెంగులు పరుచుకొని అస్తవ్యస్తంగా పడి నిద్రపోతున్నారు. దొర, మా మీద దయలేదా అందామె దగ్గరగా వచ్చి. దయకేమీ, కావలసినంత ఉంది.
మీ నవాబుకి బుద్ధి లేదు అన్నాడు దొర. అదేమిటి అన్నదామె ఆశ్చర్యంతోనూ భయంతోనూ. నిన్న నన్నేమీ చెయ్యడు దొర బెంకం పలికాడు. ఎందుకని? అదంతా రాజకీయం. నన్నేదైనా చేస్తే సవర్లు మళ్ళీ తిరగబడతారు. ఓహో, అదా మీ ధైర్యం అంటూ ఆమె మంచం మీద కూర్చుంది. నువ్వు చాలా అందంగా ఉన్నావు అన్నాడు దొర. ఆమె సిగ్గుతో నవ్వింది. చాలా బాగా పాడావు. ఆమె సిగ్గుతో తల వంచుకుంది. చాలా చక్కగా ఆడావు. ఆమె సిగ్గుతో రెప్పలు వాల్చింది. కానీ నీకీ కర్మ ఏమిటి అన్నాడు దొర. ఆమె రెప్పలు పైకెత్తి దొరవంక చూచింది అయోమయంగా. నీకెందుకీ బానిస బ్రతుకు? దొర చీత్కరించాడు. ఆమె ఆ చీత్కారానికి కోపం తెచ్చుకోలేదు. నెమ్మదిగా వినయంగా అంది, బానిసను కనుక. దొర ఆశ్చర్యపడిపోయాడు. ఇంత అందమైన బానిసలు ఉంటారా అని ఆశ్చర్యపోయాడు. ఆ మాటలు అతనికి తెలియకుండానే అనేశాడు, ఆమెకు వినిపించేలా. ఆమె నవ్వింది. దానిమ్మ పువ్వు రేకుల్లాంటి పెదవులు ఇచ్చుకున్నాయి. దానిమ్మ గింజల్లాంటి పలువరస తెల్లగా మెరిసింది. దానిమ్మ పిందెలా ముఖం ఎర్రబడింది. విరగ కాచిన దానిమ్మ కొమ్మల్లా ఆమె తల వంచింది. ఈ అందమే బానిస అయ్యే అర్హతను నాకు ప్రసాదించింది అంది. దొర నోరు తెరిచి వింటున్నాడు. అన్నా, నేను నీలాగే హిందువుల రక్తంలోంచి పుట్టాను. నన్ను మా తల్లిదండ్రులు ఈ షేర్ఖాన్కు నజరానా ఇచ్చారు. ఈ శరీరాన్ని ఒక వస్తువుగా మార్చి వాళ్ళు ధనం కూడా పెట్టుకున్నారు. ఆ డబ్బుతో నా వెనుక పుట్టిన వాళ్ళు సుఖంగా బ్రతుకుతున్నారన్న తృప్తితో నేను బ్రతుకుతున్నాను. నీ పాదాల మీద చేయి వేసి చెప్తున్నాను, హైందవ రక్తం నిద్రపోతోంది. జాతి నిర్వీర్యమైనప్పుడు ఆడవాళ్లు అవమానించబడటంలో ఆశ్చర్యం లేదు. నేను అమ్ముడుపోయిన దానినే కానీ అమ్ముకున్న దానిని కాదు. జనానాలోకి రాగానే నాకు ఆటపాట నేర్పించారు. అన్నా, నీ వంటి మగధీరులు ఎందరో నాకు అన్నలున్నారు హిందువుల రాజ్యంలో. కానీ వాళ్ళు నన్ను ఈ నరకం నుంచి కాపాడగలరా? నాకు విముక్తిని ప్రసాదించి నన్ను మనిషిని చేయగలరా? నేను ఇక్కడ చేసే ఉద్యోగం ఏమిటో తెలుసా? ఆడటం, సారాయి అందించడం, అంతే. ఇప్పుడు మాకు ఆశ్చర్యంగా ఉంది. మగవాడి వైపు కన్నెత్తి చూచామని తెలిస్తే కొరడాలతో కొట్టించేవాడు ఖాన్. ఇప్పుడు నీ దగ్గర విడిచిపోయాడు. ఇది ఆశ్చర్యం కాదు అన్నదామె. నీకు అసలు విషయం తెలియదు గనక ఆశ్చర్యమే. అతడు హిందూ ధర్మానికి ఒక సవాలుగా ఇదంతా చేస్తున్నాడు. ధర్మం జయిస్తుంది అంటూ వివరించాడు దొర మీసం ద్రువ్వుతూ. చెల్లి, నిన్ను ఈ చెర నుంచి కాపాడుతాను. నరసింహదేవర మీద ఆనచేసి చెప్తున్నాను. చెల్లి, నిన్ను ఈ చెర నుంచి కాపాడుతాను. హిందువుల రాజ్యంలో మగధీరులు లేక కాదు. ప్రకృతి పురుషులు ఆడుకునే చదరంగంలో ఈ జాతి ఒక పావు అయింది అంతే అంటూ మరొక ప్రక్కకు వత్తిగిల్లి పడుకున్నాడు దొర. రహస్యంగా పైకండువాతో కన్నీరు ఒత్తుకున్నాడు. ఆమె వెక్కి వెక్కి ఏడ్చింది. దొర పాదాల మీద చెయ్యి వేసి ఒత్తుతోంది. నీ పేరేమిటి? దొర అడిగాడు. శకుంతల. అలా ప్రారంభమైన వాళ్ళ సంభాషణ తెల్లవారే వరకు ముగింపుకి రాలేదు. తెల్లవారుతూనే గడియలు తీశారు. లోపల ఉన్న ఆడవాళ్లను వచ్చి లాక్కుపోయారు. ఆ వెనుక షేర్ఖాన్ వచ్చాడు. ముఖం చూస్తుంటే రాత్రంతా నిద్రపోయిన గుర్తు లేదు. ఇప్పుడు తెలిసిందా మజా అంటే ఏమిటో అని అడిగాడు ఖాన్. నేను వెళ్ళిపోవాలి అన్నాడు దొర. హిందూ ధర్మాన్ని ఆట పట్టించి ఓడించానన్న గర్వంతో ఉన్నాడు ఖాన్. కోరికలు ఏమీ లేవా అని అడిగాడు. ఉన్నాయి దొర సమాధానం. భళి, తెల్లారేసరికి మార్పు వచ్చేసిందన్నమాట. ఏమిటో అది అడుగు, కళ్ళు మూసుకొని ఇచ్చేస్తాను అన్నాడు. మాట తప్పవు కదూ? దొర హెచ్చరించాడు. నా పేరు షేర్ఖాన్. అడుగు, నీకేం కావాలో ఇచ్చేస్తాను. శకుంతల. దొర కోరుకున్న వరం ఖానుకు నవ్వు తెప్పించింది. ఒక బానిసను కోరుకుంటున్నావా? ఎంత చిన్న కోరిక. ఇచ్చినట్లేగా అడిగాడు దొర. సమాధానంగా ఖాను గంట కొట్టాడు. నౌకరు హాజరయ్యాడు. క్షణాల మీద శకుంతల దొరనొక్కు అప్పగించబడింది. ఆమె ముఖంలో ఆనందమే పండుగ చేసుకుంది. మీ హిందువులు చాలా తెలివి తక్కువ వాళ్ళు. అడిగి ఇప్పించుకోవడం కూడా తెలీదు. నీకేమివ్వాలో ఇహ నిన్ను అడిగి ప్రయోజనం లేదు. అది నేనే నిర్ణయిస్తాను. నువ్వు దర్బార్కు రా అంటూ వెళ్ళిపోయాడు ఖాన్. దొర శకుంతలను వెంట పెట్టుకుని దర్బారులో హాజరయ్యాడు. ఈలోపు జరపవలసిన మంత్రాంగమంతా జరిపాడు ఖాన్. అది రాజకీయపరమైన ఆలోచన. సవరులు దొర చెప్పినట్లు వింటారు. సవర గ్రామాల మీద ఇహ తన ఆధిపత్యం నసిబుకు వచ్చింది. వాళ్ళకి ఇష్టుడైన ఈ లింగప్ప దొరకి
ఆ గ్రామాలు ఇచ్చేస్తే స్వాతంత్ర్యం ఇచ్చినట్లు ఉంటుంది. గ్రామాల మీదకి దండయాత్ర చేయకుండా తన ఆదాయం తనకి దొర ద్వారా అందుతుంది. ఇది సులువైన దారి అని అతని వజీర్లు సలహా ఇచ్చారు. అతనికి ఊహించని బహుమానం ఇస్తూనే తన సమస్యకు పరిష్కారం వెతుక్కున్నాడు ఖాన్. ఇహ నుంచి తనకు పితూరీల బాధ లేదు అని హాయిగా ఊపిరి పీల్చాడు. సభలోకి రాగానే లింగప్ప దొరను ఆశ్చర్యపరిచాడు. లింగప్ప రంగారావు దొరకు స్వాగతం అన్నాడు. లింగప్ప దొరకు సామంతరాజుల వరుసలో స్థలం ప్రత్యేకించారు. అక్కడ కూర్చోవలసిందని అడిగారు. లింగప్పది రాజరక్తం, రాజఠీవి వచ్చింది. ఏమిటిది అని అడిగాడు దొర. ఇహ నుంచి నీవు రంగవాత పరిసరాల్లో ఉన్న 12 గ్రామాలకు రాజువు. నీ రాజ్యం వైశాల్యం 20 చదరపు మైళ్ళు. నీకు రంగారావు అనే బిరుదు ఇస్తున్నాను. ఈ బిరుదు నీకే కాక నీ వంశం వారందరికీ ఉండేలా గుర్తిస్తూ ఆజ్ఞలు జారీ చేశాను అంటూ ఆజ్ఞాపత్రాల్ని అందించాడు ఖాన్. దాని వెనుక ఉన్న రాజకీయం లింగప్ప రంగారావు దొరకు అర్థమయ్యింది. కానీ ఆ సవరగ్రామాలు తన క్రిందికి వస్తే తనకి తెలియకుండా ఖాన్ వాళ్ల మీదకి రాలేడు, వాళ్ళని హింసించలేడు. కూచిపోతి ఆత్మ బలిదానం ఈ విధంగా వాళ్ళకి తోడ్పడింది కాబోలు. త్యాగానికి మూల్యం కూచిపోతి ప్రాణం అయితే ఫలితం స్వేచ్ఛ అయింది. ఇది సంతోషించదగిన పరిణామమే అని ఆలోచించి ఆ ఫర్మానా స్వీకరించాడు లింగప్ప రంగారావు దొర. ఘనమైన సన్మానాలతో, సామంతరాజులకు ఇచ్చే గౌరవ పురస్కారాలతో ఆయనకు వీడ్కోలు ఇవ్వబడింది. శకుంతల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. ఆచార్యులు గారు, బొబ్బిలి రాజ్యస్థాపన అలా జరిగింది. ఈ రాజ్యం సరిహద్దుల మీద రేగుల వలస రాజ్యం ఉంది. అది సువిశాలమైంది. వాళ్ల మూల పురుషుడు మాధవవర్మ. చరిత్రలో ఉన్న 4 మాధవవర్మల్లో ఎవరో తెలియదు. అతనికి కుమిలి, భోగాపురం ఫిర్కాలు వచ్చాయి. తరువాత అది సామంతరాజ్యం అయింది. బొబ్బిలి కథకు ఇది నాంది ప్రస్తావన మాత్రమే. అసలు కథ ఇహ నుంచి మొదలవుతుంది అని చెప్పింది మిస్ మార్లిన్. ఆమె గుండెలిండా ఊపిరి పీల్చి క్షణం విశ్రాంతి కోసం ఆగింది. బొబ్బిలి కథ వినాలన్న ఆతృత, ఆపాటి ఆలస్యాన్ని కూడా నేను భరించలేకపోయాను. రంగడు రంకుపోదామంటే రత్తి బిడ్డలు కావాలందంట. గమ్యాలు వేరైనా లక్ష్యం ఒకటే అయింది. ఒకందుకు షేర్ఖాను లింగప్ప దొరను రాజుని చేయాలనుకున్నాడు. ఒకందుకు లింగప్ప దొర రంగారావు బిరుదుతో రాజు కావాలనుకున్నాడు. రంగవాక ఆయన రాజు అయ్యే ఘట్టానికి రంగస్థలమైంది కాబట్టి బిరుదు రంగారావు అయిందేమో. రాజ్యం చిన్నదే అయినా, దాని వైశాల్యం 20 చదరపు మైళ్ళే అయినా, ఉన్నవి 12 గ్రామాలే అయినా అది రాజ్యమే అయింది. లింగప్ప దొర రాజే అయ్యాడు. ఏ జమీందారుగానో ఉండిపోలేదు. ఇది ఆ 12 గ్రామాల ప్రజలకు చాలా సంతోషమైంది. స్వేచ్ఛ వచ్చిందని వాళ్ళు అనుకున్నారు. ఆనందంతో పండుగ చేసుకున్నారు. స్వంత పతాకం ఎగురవేసుకున్నారు. ఇది రేగులవాక, ఇప్పటి విజయనగరం. ప్రభువులకు అంతగా నచ్చలేదు. అంతకు పూర్వమే వాళ్ల చుట్టూ చిన్ని రాజ్యాలున్నాయి. దేవులపల్లి, రాజమండ్రి, టెక్కలి, రాజాము, సామర్లకోట, శ్రీకాకుళం, యలమంచిలి, ఉదయగిరి, పాలకొండ ఇలాంటివి. వీటిలో కొందరు జమీందారులు, కొందరు రాజులే. కానీ అంతంత మాత్రపు రాజులు. వీళ్లతో ఈదుకు రావడం వారికి కష్టంగానే ఉంది. కసింకోట, పిఠాపురం వారికి మొదటి నుంచి వ్యతిరేకం. ఈ రాజ్యాలన్నింటినీ కలిపి మహేంద్రగిరి, మలయగిరి, ఖండగిరి, ఉదయగిరి, పాలకొండ, సూదికొండ, పాపికొండల వంటివి ఉన్నాయి. ఇవన్నీ కొండలు. ఇక నదులు కూడా ఉన్నాయి. ఋషికుల్య, వంశధార, లాంగుల్య, ఇంద్రావతి, శబరి, శారద, తెలివాడు, బ్రాహ్మణి నదులు ఉన్నాయి. గంజాం, కళింగపట్నం లాంటి రేవు పట్టణాలున్నాయి. ఇవన్నీ సహజ వనరులు. ఈ వనరుల మధ్య అనేక రాజ్యాలు. ఈ వనరులు వినియోగించుకోవడానికి అందరికీ తాపత్రయం సహజం. మన అవసరాలను బట్టి ప్రకృతి తన సంపదను పంచి ఇవ్వదు. దాని స్థితిని అనుసరించి మనం సర్దుకుపోవాలి. అలా సర్దుకుపోగలిగితే తగవులు ఎందుకుంటాయి? ఈ చిన్ని రాజ్యాల మధ్య లెక్కలేనన్ని కీచులాటలున్నాయి. అదే వాళ్ళ పతనానికి దారి తీసింది. వాటి మధ్య ఉంది విజయనగరం. మిస్ మార్లిన్ చెప్పకముందు ఈ విషయాలు నేను కొన్ని చదివాను. బొబ్బిలి కథ అర్థం కావాలంటే విజయనగరం కథ, పూర్వరంగం కూడా పైపైన తెలిసి ఉండాలంటోంది మిస్ మార్లిన్. పూర్వరంగంలో విజయనగరం గురించి నాకు తెలిసింది కొంత ఉంది.
బుందేల్ఖండ్ నుంచి విజయబౌస్ అనే ఆయన వచ్చాడు. ఆ వంశీయులే విజయనగర ప్రభువులు. వీళ్లలో ఒక మాధవవర్మ ఉన్నాడు. ఆచార్య నాగార్జునుల కథలాగా మాధవవర్మల కథకి కూడా చరిత్రలో స్పష్టమైన రూపకల్పన లేదు. మొత్తం 4 మాధవవర్మలు. ఏ మాధవవర్మ అయితేనేం కానీ ఒక మాధవవర్మ విజయవాటక అంటే విజయవాడ వెళ్ళి కృష్ణా తీరంలో కనకదుర్గ గురించి తపస్సు చేశాట. ఆమె ప్రత్యక్షమైందట. కనకవర్షం కురిపించిందట. దయగల తల్లి అటువంటి పని మళ్ళీ ఒకసారి చేయకూడదు. ఆమె కనకవర్షం కురిపిస్తే మాధవవర్మ మొనగాడయ్యాడు. ఎన్నో వర్షాలు చూస్తున్నాం కానీ ఆనాటి కనకవర్షం మనం చూడలేదు. ఇదొక ఫాంటసీ కావచ్చు. ఉత్తి కనకవర్షం కాకుండా గుహల్లోంచి సైన్యం వచ్చిందట. గుర్రాలు, ఏనుగులు, ఒంటెలు, లొట్టెపెట్టెలు వచ్చాయట బయటకు. అవన్నీ తీసుకొని మాధవవర్మ రాజ్యం స్థాపించాడు. ముందు కుమిలి, భోగాపురం ఫిర్కాలు వాళ్ళు ఆధీనమైనాయి. ఇజారాకు ఎత్తుకున్నారు. ఎలాగైతేనేం రాజ్యమైంది. జుల్ఫికార్ గుర్తు ముక్కోణం జెండా ఎగిరింది. బొబ్బిలికి విజయనగరానికి సరిహద్దులున్నాయి. కోడిపందాలలో విజయరామరాజు కోడి ఓడిపోవటం వల్ల యుద్ధం ప్రారంభమైందన్న ఊహ అసత్యానికి అక్కో చెల్లెలో అవుతుంది. అది నిజానికి ఆధారం లేని సత్యమని కూడా అనుకోవడానికి లేదు. పూర్తి అసత్యం. వీళ్ళు సలయేళ్లని గడ్డలంటారు. గడ్డనీరు బొబ్బిలి వారికి పుష్కలంగా ఉంది. విజయనగరానికి లేదు. వాటిని పంచుకోవడంలో ముందు సరిహద్దు వ్యవసాయదారులకు తగు ప్రారంభమైంది. ఆ తర్వాత అది గ్రామస్థాయిలో వ్యాపించి రాజ్యాల మధ్య వివాదం అయింది. రెండో కారణం విజయరామరాజుని గోపాలకృష్ణ రంగారావు విదేశీయుడని అవహేళన చేశాడు. తాను అచ్చమైన ద్రవిడ సంతతి వాడినని ఆయన నమ్మకం. నా రాజ్యంతో పోల్చుకుంటే నీ రాజ్యం గోచిపాతంత లేదు. నువ్వు నన్ను పొక్కిరిస్తావా అని విజయరామరాజు ఆలోచన. అదే విషయాన్ని చెప్తోంది మిస్ మార్లిన్. ఆమె చెప్పేదానిని బట్టి నేను తెలుసుకున్నది యథార్థమే అని తేలిపోయింది. పూర్వరంగంతోనే పృద్దు పొడుస్తోంది. ఇంకా అసలు కథ ఆరంభమయ్యేదెప్పుడు అన్నాను మిస్ మార్లిన్తో. నీకు కావలసిందేమిటి అని అడిగింది మిస్ మార్లిన్. అప్పటికి దాదాపు 1 గంట అయింది. నక్కలు అరుస్తున్నాయి. ఎడగండు అరుపుకి పులి అరుపుకి తేడా నాకు తెలియదు. అటువంటిదే ఏదో వినిపిస్తోంది. మిస్ మార్లిన్కి ఇదంతా వినిపించట్లేదు. ఆమె పట్టించుకోలేదు. కానీ నాకు భయంగా ఉంది. గురజాడ అప్పారావు గారి గేయం గుర్తుకు వస్తోంది. పూర్ణమ ఇంటికి రాదాయే, కాళిక మెడలో హారములమరెను, పూర్ణమ ఇంటికి రాదాయే. అమ్మో, ఆ పదాలు గుర్తుకొస్తేనే భయంగా ఉంది. ఎట్లాగో నాకు నేనే ధైర్యం చెప్పుకొని ఆ మాటలు వింటూ ఆ కథతో తదార్మ్యం చెందడానికి ప్రయత్నిస్తున్నాను. మిస్ మార్లిన్ ఆడతనం అవమానించబడగా తాటాకు మంటలకు తనువు అర్పించిన మహాదేవి మల్లమ్మ యథార్థ కథ కావాలి. నాకు చెప్పవు, ప్లీజ్ చెప్పవు అని అడిగాను. చార్లు, నా కథ నీకు చెప్పుకోనా? 223 సంవత్సరాల తర్వాత నా రాణితనాన్ని, నా తల్లితనాన్ని, నా తపనని, నా ఆంతర్యాన్ని కొలవాలని ప్రయత్నించే ఒక మనిషివి నీవు పుట్టావా? ఎందుకయ్యా చచ్చిపోయిన చరిత్ర మీద నీకింత ఆరాటం అంటోంది మిస్ మార్లిన్. మహాదేవి మల్లమ్మ చరిత్ర ఎన్నటికీ చావదు. అది బీజంలో ప్రాణంలా బ్రతికే ఉంటుంది. చైతన్యశీలి అయిన కాలం కడుపులో ఒదిగి ఉంటుంది. తన కోసం పరితపించేవారి చేతిస్పర్శ తగలగానే పులకించి పరవశించి తన నిజస్వరూపాన్ని చూపుతుంది. చరిత్రకు చావు అంటూ ఉంటుందా అన్నాను నేను. మిస్ మార్లిన్ మహాదేవి మల్లమ్మలా నవ్వింది. నాలోని తపనకు నిరాశ అనే మత్తుమందు ఇచ్చి నిద్రపుచ్చాను. ఇవాళ మళ్ళీ ఆలోచనలు సూర్యకిరణం తామర పువ్వుని తాకినట్లు నా తపనను తాకుతున్నాయి. మనిషికి బయట ప్రపంచం ఎంత ఉన్నదో అంతకన్నా విశాలమైన ఆంతరిక ప్రపంచం ఉంటుంది. మామూలు మనిషి అయినా, మహారాణి అయినా ఆంతరిక ప్రపంచంలో తన వ్యక్తిత్వాన్ని నిలబెట్టుకోలేనిదే వెలుపల ప్రపంచంలో మనిషిగా నిలవలేరు. నీవు నా ఆంతరికమైన విశాల ప్రపంచంలోకి వస్తావా? రా. అక్కడ ఎన్ని సుడిగుండాలున్నాయని అవన్నీ చూచి పారిపోకుండా నిలుస్తావా? నువ్వు నిజాన్ని భరించే చావ ఉందా నీకు? అంత శక్తిని నీకు భగవంతుడు ఇవ్వాలని కోరుతున్నాను. రా, నాతో రా. అగ్నిగోళంలా మండుతున్న నా ఆంతర్యపు సరిహద్దుల మీద కాలుపెట్టు.
2.25 శతాబ్దాల తర్వాత నాకు దొరికిన మొట్టమొదటి అతిథివి నీవు. నిప్పు కాలుతుంది, నిజం ప్రేలుతుంది. దానిని ఎవరూ దాచలేరు, మసిపూసి మారేడుకాయను చేయలేరు. రా, నాతో వచ్చి ఈ ఆంతర్యమనే అగ్నిగుండంలో దూకు అంటూ మిస్ మార్లిన్ నా చేయి పట్టుకుంది. ఆమె చేయి నిజంగానే కాలుతోంది. నాకు ఏమైందో తెలియదు. బహుశా ఆమె మాట్లాడుతోంది అనుకుంటాను. ఆమె మాటలు నాకు మాటల్లా వినిపించడం లేదు, ఒక దృశ్యంలా కనిపిస్తున్నాయి. నేను ఆ దృశ్యం చూస్తున్న క్షణాలు ఎన్నో జన్మలలో చేసుకున్న పుణ్యం ప్రసాదించిన వరాలు అనుకున్నాను. నేను ఆ దృశ్యం చూస్తూ ఉండగా క్షణాలు దొర్లిపోతున్నాయి. అమ్మా మల్లమ్మ, పేగులన్నీ మూటకట్టుకుని ప్రేమనంతా నోట కట్టుకుని పిలిచింది వెంగమాంబ. కసింకోట ప్రభువు రామరాయుడు భార్య. రామరాయుడు వెంకమాంబలకి మల్లమ్మ పెద్ద కూతురు, జగ్గమాంబ రెండో కూతురు. తెలివిలోనూ అందంలోనూ అప్పచెల్లెళ్ళు ఒకళ్ళకొకళ్ళు తీసిపోరు. బాణాలు వెయ్యటంలోనూ, ఈటని విసరడంలోనూ, కత్తి పట్టడంలోనూ ఒకళ్ళని మించిన వాళ్ళు మరొకళ్ళు. ఎందుకమ్మా పిలిచావు అంటూ దగ్గరగా వచ్చింది మల్లమ్మ. ఆమె కన్నతనం ఆ చిలిపి కళ్ళలోనే కనిపిస్తోంది. ఎందుకా, ఇలా రా చెప్తాను అని పిలిచింది వెంగమాంబ. మల్లమ్మ నవ్వుకుంటూ దగ్గరగా వెళ్ళింది. ఆమెను పొదివి పట్టుకొని తలను భుజం మీద ఆనించుకొని నెత్తిమీద ముద్దు పెట్టుకొని ఇందుకు అని నవ్వుతూ వదిలేసింది తల్లి. కూతురు సిగ్గుతోనూ వల్లమాలిన ప్రేమతోనూ తల్లిని కావలించుకొని వదిలిపెట్టలేదు. తల్లిని అల్లుకుపోయింది. అందుకు కాదులే, ఇంకా ఎందుకో పిలిచావు అంది తల్లిని కౌగిలింతలోంచి విడిచిపెట్టకుండానే. వెంకమాంబ కూతురు గడ్డం పుచ్చుకొని తల పైకి ఎత్తి, నువ్వు అదృష్టవంతురాలివి తల్లి అంది. ఏమిటబ్బా నా అదృష్టం అనుకుంది మల్లమ్మ. ఎంత ఆలోచించినా ఆమెకు అర్థం కాలేదు. ఎందుకేమిటి అంది మూతి సున్నాలా చుట్టి గారాలు పోతూ. నీకు చెప్పకుండా ఎలా చెప్తాలే, తొందరపడుకు మరి అంటూ ఊరించింది తల్లి. అబ్బా చెప్పమ్మా త్వరగా, మల్లమ్మ జాలిగా ముఖం పెట్టి అడిగింది. బొబ్బిలి గురించి విన్నావా నువ్వు అని అడిగింది తల్లి. మల్లమ్మ విన్నానని తల ఊపింది. బొబ్బిలి గురించే కాదు, ఆమె రంగారావు గోపాలకృష్ణ గురించి కూడా వింది. షేర్ఖాన్ ఇచ్చాడు కాబట్టి బెబ్బులి రాజ్యం అది. బొబ్బిలి ఎలా అయింది అని అడిగింది తల్లిని. తల్లి నవ్వి చెప్పింది. భృంగవాదం కాస్త బొంగునాదం కాగా లేంది బెబ్బులి రాజ్యం బొబ్బిలి రాజ్యం కావటంలో విచిత్రం ఏముంది? 10 మంది నోళ్లల్లో పడ్డాక పదాలు మారిపోతాయని ఆమె తాత్పర్యం. అంతలో తారాజుబ్బలా వచ్చి పడింది జగ్గమాంబ, మల్లమ్మ చెల్లెలు. మరేమో అక్క, బొబ్బిలి నుంచి ఒక దూత వచ్చాడు. గోపాలకృష్ణ రంగారావు గారు పంపారట. రాజాము జమీందారు పాపారాయుడు గారు లేరు, వారి బావగారు గోపాలకృష్ణ రంగారావు గారు నిన్ను పెళ్లాడుతారట. ఇదంతా నాన్నగారు అమ్మకు చెప్తూ ఉంటే నేను తలుపుచాటు నుంచి విన్నాను. నీకు పెళ్ళై నువ్వు వెళ్ళిపోతే నేను ఒంటరిగానే వేటుకుపోవాలి కాబోలు అంటూ చకచక తన సంతోషాన్ని విచారాన్ని వ్యక్తం చేసింది జగ్గమాంబ. అక్కకు పెళ్ళయి వెళ్ళిపోయాక నువ్వు మాత్రం ఇక్కడే ఉంటావా గడుగ్గాయి? నువ్వు మాత్రం పెళ్లి చేసుకోవు? నిన్ను మాత్రం మేము నెత్తిన పెట్టు కూర్చుంటామా? పెళ్లి చేసి భర్త వంట తరిమెయ్యము అంటూ కూతురితో సరాగం పలికి ప్రక్కకు తిరిగి కళ్ళు వత్తుకుంది తల్లి. కూతుళ్ళు ఎదిగి వచ్చారు. పెళ్ళి అయి వెళ్ళిపోతారు. రాణివాసం కత్తిమీద సాము వంటిది. భర్త పెళ్లాడే ఇతర భార్యల ఈర్ష్య అసూయల మధ్య, ప్రాణాల మీదకి ముంచుకు వచ్చే యుద్ధాల మధ్య, కొడుకులు పుడితే వాళ్ళకి రాజ్యం దక్కించుకోవాలనే తపన, ఆలోచన, రాజకీయాల మధ్య జీవించాలి రాణి. రాణివాసం అంటే పంచాగ్ని మధ్యమే. కూతుళ్ళకి పెళ్ళి కుతూహలమే తెలుసుకొని ఇవన్నీ తెలియవు.